వైసీపీ అధినేత జగన్ మాజీ సీఎం అయ్యారు. అయినా ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పార్టీ తరపున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలకు నాయకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాను కోరుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆయనను జస్ట్ పులివెందుల ఎమ్మెల్యేగా చూస్తుంది. అలాగే పొలిటికల్ ర్యాగింగ్ చేస్తుంది. అయితే అసెంబ్లీ నిబంధనల ప్రకారం చూస్తే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిందే. ఇదిలా ఉంటే వైసీపీకి జగన్కి అడ్డా లాంటి కడపలో 10 అసెంబ్లీ సీట్లు ఉంటే 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఏకంగా 7 సీట్లను గెలిచింది. కేవలం 3 సీట్లు మాత్రమే వైసీపీకి దక్కాయన్నమాట. ఇదే వైసీపీ 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు టీడీపీ కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకుంది. అయితే కడపగడ్డ మీద మహానాడు మీటింగ్ని పెట్టిన చంద్రబాబు తన ప్రసంగంలో క్యాడర్కి ఎంతో ఉత్సాహం ఇచ్చారు. కడపలో పసుపు జెండా మరింత జోరుగా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు 2029 ఎన్నికల్లో కడపలో 10కి 10 అసెంబ్లీ సీట్లు గెలుచుకొని టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని బాబు జోస్యం చెప్పారు. అంటే జగన్ సొంత సీటు అయిన పులివెందుల కూడా పోతుందని, ఆయన మాజీ ఎమ్మెల్యే అవుతారన్నది చంద్రబాబు జోస్యం. ఏకంగా కడపలోనే మహానాడు పెట్టి బాబు చేసిన ఈ రీసౌండ్ వైసీపీ అధినాయకత్వానికి వినిపిస్తుందా అని తమ్ముళ్ళు అంటున్నారు. వైసీపీ పని అయిపోయిందన్నట్లుగానే బాబు చెప్పేశారని అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలైనా పార్టీ ఓటమి కావచ్చు, కానీ అధినాయకుడు ఓటమి పాలు కావడం అన్నది ఉండదని అంటారు. అదే చరిత్రలో కూడా ఉంది. ఎక్కడో ఒక చోట అలా ఓడిపోయి ఉండవచ్చు, కానీ చరిస్మాటిక్ లీడర్గా పేరు గడించి తన రాజకీయ జీవితంలో ఎన్నో సంచలనాలు నమోదు చేసి 5 ఏళ్ల పాటు సీఎంగా ఏపీకి పనిచేసిన జగన్కి ఈసారి పులివెందులలో సైతం కష్టమే అన్న చర్చ టీడీపీ మహానాడు తర్వాత వస్తుంది. జగన్ పులివెందులతో పాటు అన్ని సీట్లు గెలుస్తామని టీడీపీ చెప్పడం అంటే దాని వెనుక ఉద్దేశం ఏమిటి అన్న చర్చ కూడా సాగుతుంది. జగనే ఓటమి పాలైతే ఇక వైసీపీకి ఎక్కడ గెలుపుదారి అన్నది కూడా ఆ పార్టీలో జనంలో రేకెత్తించడానికే ఈ నినాదం ఇచ్చారు అన్నది కూడా చర్చించుకుంటున్నారు. జగన్ అయితే 2024 ఎన్నికల ముందు వైనాట్ కుప్పం అని అన్నారు. అంటే బాబుని మాజీ ఎమ్మెల్యే చేయాలని అన్నమాట. అలాగే వైనాట్ 175 కూడా అన్నారు. అయితే అది రివర్స్ అయింది. వైసీపీ రాజకీయంగా ఎన్నికల యుద్ధంలో బోల్తా కొట్టింది. అయితే చంద్రబాబు వైనాట్ పులివెందుల, వైనాట్ 175 అని బాహటంగా అనడం లేదు. కానీ ఆయన మాటల్లో చూస్తే అర్థం అదే అని అంటున్నారు. మొత్తానికి వైసీపీకి హెచ్చరికగానే ఈ నినాదం ఉందని అంటున్నారు. మరి వైసీపీ ఏం చేస్తుంది? టీడీపీ దూకుడుకు ఏ విధంగా పై ఎత్తులు వేస్తుంది అన్నది చూడాల్సి ఉంది.